పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏప్రిల్ 21వ తేదీన ఈస్టర్ తరువాతి రోజే పోపు గారు మరణించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మనందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, పోపు గారు మరణించారు, తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది. దానికి ఒక 6 ముక్కల్లో సమాధానం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా పోపు గారు తను మరణించడానికి ముందే, లేదా పోపు గారు ఎన్నిక కాగానే, లేదా ఒక సమయం గడిచిపోయిన తర్వాత పోపు గారు ఒక కార్డినల్ని ఎంచుకుంటారు. ఆ కార్డినల్కి ఒక పోస్ట్ ఇస్తారు. ఆ పోస్ట్ పేరు కమర్లెంగో అని పిలుస్తూ ఉంటారు. కమర్లెంగో అనేటువంటి ఆ పోస్ట్ యొక్క విధి ఏమిటి అని అంటే, ఎవరైనా ఒక పోపు మరణిస్తే ఆ తదనంతరం మరొక పోపు ఎన్నిక కాబడే వరకు మధ్యలో ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో, ఆ కాలంలో కీలకమైనటువంటి వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తిని కమర్లెంగో అని పిలుస్తూ ఉంటారు. సో ఈ కమర్లెంగో అనేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక కార్డినల్ గారిని పోపు గారు 2019లోనే నియమించాడు. అప్పటి నుంచి ఆయన కొనసాగుతూ వస్తూ ఉన్నాడు. సో పోపు గారు మరణించగానే జరిగేటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే, కమర్లెంగో గారు పోపు గారి దగ్గరకు వెళ్ళి, ఆయన చనిపోయిన తర్వాత బెడ్ మీద ఉంటే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని పిలుస్తారు. ఆయనని వారి యొక్క బాప్తిజమల్ నేమ్, అంటే పుట్టినప్పుడు ఏదైతే పేరు పెట్టారో ఆ పేరుతో పిలుస్తారు. ఎందుకంటే పోపులు సాధారణంగా పోపుగా ఎన్నిక కాబడిన తర్వాత పేరు మార్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మన యొక్క మరణించినటువంటి పోపు గారి పేరు ఫ్రాన్సిస్ అని మనందరికీ తెలుసు, కానీ ఒరిజినల్ పేరు అది కాదు. ఆయన యొక్క ఒరిజినల్ పేరు బెర్గాగ్లియో అని పిలుస్తూ ఉంటారు. అర్జెంటీనాలో లాటిన్ పరిభాషలో బెర్గాగ్లియో అని పిలుస్తూ ఉంటారు. సో ఆ పేరును ఆయన ఫ్రాన్సిస్గా మార్చుకున్నారు. కాబట్టి పోపు గారిని పిలిచేటప్పుడు ఆయన బెర్గాగ్లియో అని ఒక 3 సార్లు పిలుస్తారనమాట. ఒకవేళ మీరు నిద్రపోతున్నారా, బెర్గాగ్లియో మీరు నిద్రపోతున్నారా అని 3 సార్లు పిలుస్తారు. అలా పిలిచినప్పుడు ఒకవేళ మరణించినటువంటి లేదా మరణించారు అని అనుకొని ఉంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉంటే పలకడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ టెక్నాలజీ ఇంకొంచెం వచ్చిన తర్వాత ఈ సాధారణంగా ఈ గుండె పనిచేస్తుందా లేదా అని నాడీని పట్టుకొని చూసేటువంటి డాక్టర్లు కావచ్చు, ఆ తర్వాత గుండె పనిచేస్తుందో లేదా తీసేటువంటి ఆ మిషన్స్ కావచ్చు, వాటి ద్వారా కూడా మరణాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ సాధారణంగా ట్రెడిషనల్గా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలా పేరుతో పిలవడము అనేది కమర్లెంగో అనే వ్యక్తి లేదా ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అలా పిలవడం అనేది జరుగుతుంది. అది మొదటగా జరిగేటువంటి ఒక సంఘటన. ఇక రెండవదిగా పోపు గారు ఎల్లప్పుడూ కూడా ఒక ఉంగరాన్ని ధరించి ఉంటారు. దాన్ని ఫిషర్మెన్స్ రింగ్ అని అంటారు. ఆ రింగ్ని ఆయన మరణించాడు అని ధృవీకరిస్తే కమర్లెంగో గారు, ఆ కమర్లెంగోని ఏం చేస్తాడంటే ఆ ఉంగరాన్ని తీసేసి ఆ ఉంగరాన్ని నాశనం చేసేస్తారు. నాశనం ఇన్ ద సెన్స్ ఏదన్నా పదునైన వస్తువు పెట్టి దాని మీద ఎక్స్ ఆకారంలో కొట్టేస్తూ ఉంటారు రింగ్ని. ఎందుకనంటే సాధారణంగా పోపులకి వారి యొక్క అధికారానికి చిహ్నంగా ఆ యొక్క రింగ్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ రింగ్తో వాళ్ళు సీల్ వేసేలాగా, అంటే వాళ్ళు ముద్ర, రాజముద్రలాగా ఆ రింగ్ను వాడుతూ ఉంటారు. సో పోపు గారు మరణించిన తర్వాత ఆ అధికారాన్ని, ఆ రింగ్ను ఉపయోగించుకొని కొత్త డాక్యుమెంట్స్ ఏవి రాకుండా, ఆ పదవికి తెలియనటువంటి వ్యక్తులు వెళ్ళి దాన్ని ఆక్రమించుకునేలాగనో లేదా వాళ్ళ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఏమన్నా పత్రాలు జారీ చేయడం అలాంటివి లేకుండా కమర్లెంగో గారే పోపు గారి యొక్క మరణాన్ని ధృవీకరించుకోగానే ఆ ఫిషర్మెన్స్ రింగ్ అనే దాన్ని నాశనం చేస్తారు. లేదా దాని మీద ఎక్స్ ఆకారం రింగ్ ఒక మార్క్ వేసేసి ఇక ఇది చెల్లదు అని చెప్పి ఒక నిర్ధారణ చేసుకుంటారు. ఆ తర్వాత 3వ స్టెప్లో పోపు గారు మరణించారు అనేటువంటి ఈ విషయాన్ని, అంటే కమర్లెంగో గారు పిలిచి నిర్ధారించుకుంటారు, ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన టెక్నాలజీ ద్వారా నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత పోపు రింగ్ని ధ్వంసం చేస్తారు. చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిషపులు కావచ్చు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాయబారులు, పోపు తరపున అనేక దేశాల్లో రాయబారులు ఉంటారు, వారిని నున్షియో అని పిలుస్తూ ఉంటారు. సో ఆ నున్షియోలందరికీ సమాచారం పంపిస్తారు. అలాగే ఇతర దేశాల హెడ్లందరికీ, ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల యొక్క హెడ్స్ ఎవరైతే ఉంటారో, ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వాలకు కూడా మా రాజ్యం యొక్క రాజు చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు ఒక సందేశాన్ని పంపిస్తారు. అందుకనే మన ఇండియాలో చూసినట్లయితే పోపు గారు మరణించగానే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అంటే 3 రోజుల పాటు
ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము అధికారికంగా ఎలాంటి సంతోషకరమైనటువంటి వేడుక కార్యక్రమాలు చేయదు. అలా 3 రోజుల సంతాప కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. ఇక ఈ 3 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ 3 రోజుల్లో జాతీయ జెండా ఎక్కడ ఎగరేసినా కూడా దాన్ని సగం ఎత్తులోనే ఎగరేయాలి. అంటే మా దేశమంతా నీకు గౌరవం అర్పిస్తూ ఉంది, నీకు ఒక గౌరవ సూచకంగా ఈ పని చేస్తుంది అని వాళ్ళ యొక్క జెండాలను, దేశం యొక్క జెండాలను కిందికి దించుతారు. సో పోపు గారి స్థాయి ప్రపంచంలో అదనమాట. పోపు గారు వాటికన్ అనేటువంటి దేశానికి రాజు అని చెప్పొచ్చు అనమాట. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఆచారాన్ని పాటిస్తూ ఉంటాయి. ఇది 3వ స్టెప్లో అందరికీ సమాచారం వెళ్తుంది. ఆ తర్వాత 4వ స్టెప్లో 9 రోజుల పాటు పోపు కొరకు ప్రార్థనలు అర్పిస్తూ సంతాప దినాలుగా ప్రకటిస్తారు. అంటే మరణించిన రోజు నుంచి 9 రోజుల పాటు ప్రత్యేకంగా నవదిన ప్రార్థనలు అని ప్రార్థనలు చేయడం, ప్రతిరోజు దివ్యబలి పూజ అర్పించి పోపు గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని చెప్పి కార్డినల్స్ అందరూ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిషప్లందరూ ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది కథోలికులు ఈ ప్రార్థనల్లో పాల్గొంటూ ఉంటారు పోపు గారి యొక్క ఆత్మకి నిత్య విశ్రాంతి కలగాలి అని. ఇక 5వదిగా దాదాపుగా చనిపోయిన తర్వాత ఒక 5-6 రోజుల్లో ఖననం అనేది జరుగుతుంది, బరియల్ అనేది జరుగుతుంది. బరియల్ అనేది వివిధ రకాలుగా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి పోప్ ఫ్రాన్సిస్ గారు అయితే నన్ను మట్టిలోనే పూడ్చిపెట్టండి, నాకు ఏమి హంగు ఆర్భాటాలు వద్దు, ఎలాంటి ఫర్నిచరు, ఎలాంటి బంగారు ఆర్నమెంట్స్ అలాంటివి ఏం చేసి పెట్టొద్దు, సాధారణమైనటువంటి వ్యక్తికి ఎలా జరుగుతుందో నాకు కూడా అలాగే చేయండి అని చెప్పి ఒక లేఖను రాసి ఉంచారు. సో దాని ప్రకారం పోపు గారి యొక్క అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. అది 5వది. ఇక 6వదిగా ఖననం అనేది జరిగిపోయిన తర్వాత అధికారికంగా సెడే వేకెంటే అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పోపు గారి యొక్క చైర్ ఖాళీ అయింది, రోమ్ పీఠాధిపతి యొక్క చైర్ ఏదైతే ఉందో అది ఖాళీ అయింది, ఆ పొజిషన్ ఖాళీగా ఉంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ అందరూ కూడా కాన్క్లేవ్కి రెడీ అవుతారు. కాన్క్లేవ్ అంటే నెక్స్ట్ పోపు గారిని ఎంచుకునేటువంటి పద్ధతి, ఎన్నికకి వాళ్ళందరూ కూడా సిద్ధమై రోమ్ నగరానికి వచ్చి మరొక కొత్త పోపుని ఎంచుకుంటారు. సాధారణంగా ఒక పోపు మరణించిన తర్వాత దాదాపు ఒక 15-20 రోజుల్లోనే కొత్త పోపు ఎన్నిక అనేది జరుగుతుంది. సో పోపు గారి యొక్క ఫ్రాన్సిస్ పోపు గారు నాకు ఎంతో ఇష్టమైన పోపు. ఆయన జీవితకాలం ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, మంచిగా జీవించారు, వృద్ధాప్యంలో మరణించారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు చనిపోకుండా హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ రోగాన్ని జయించి బయటకు వచ్చి ఆ తదనంతరం చనిపోయారు. పైగా ఈస్టర్ రోజు వరకు ఉండి ఈస్టర్ తదనంతర రోజు మరణించాడు. కనుక దేవుని సన్నిధికి ఆయన యేసుక్రీస్తుతో కలిసి వెళుతున్నాడు అనేటువంటి విశ్వాసం మనలో బలంగా ఉంది. పోపు గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఒక పరలోక జపం, ఒక మంగళవార్త జపం చెబుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుంచి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ, వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.